మోడీ గారికి మరొక ఆయుధం దొరికింది. రాబోయే ఎలక్షన్లో అంటే ఇప్పుడు 2-3 స్టేట్లో ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్స్తో పాటు 2029లో 28-29లో వచ్చే జనరల్ ఎలక్షన్స్ కూడా ఈ ఆయుధాలు ఉపయోగపడతాయి. ఆ ఆయుధాలు ఎవరంటారా? మరి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఆయన సౌత్లో ఎలాగైతే బీజేపీని తీసుకురావాలని, అది గ్రాస్ రూట్లోకి వెళ్ళాలి అని ఎంతో తపన పడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి పవన్ దొరికాడు, పవన్ కళ్యాణ్కి ఆ సినిమాల ద్వారా ప్రత్యేకంగా బెంగళూరు అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, చెన్నై, తమిళనాడులో కూడా ఆయనకి మంచి పాపులారిటీ ఉంది, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి అదొక కొంత శాతం ఓట్లు అతను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా రామ్మోహన్ నాయుడు, మన కింజరపు రామ్మోహన్ నాయుడు ఎలాంటి భాషలో మాట్లాడతారంటే, ఆయన హిందీ మాట్లాడుతుంటే హిందీ వాడు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సాధారణంగా తెలుగు వాళ్ళు కానీ హిందీ నేర్చుకుంటే అది తెలుగులాగానే అనిపిస్తుంది కానీ హిందీలాగా అనిపించదు. కానీ రామ్మోహన్ నాయుడు చక్కగా చాలా స్పష్టంగా హిందీలో మాట్లాడతారు. అఫ్కోర్స్ ఇంగ్లీషు తెలుగు కామన్. మరి ఈ రోజున ఏం చేశారంటే తమిళ్లో 10 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడారు. చాలామంది ఆ యాక్సెంట్ డిక్షన్ సరిగా ఉండదు, కానీ రామ్మోహన్ నాయుడు కష్టపడి ఆ యాక్షన్ డిస్టెన్షన్ రెండు కూడా చక్కగా పలికి అందరినీ కూడా ఆశ్చర్యపరచడమే కాకుండా మోడీ చేత షాబాష్ బేటా అనిపించినాడు. చూసారా, మన ఆంధ్రాని గర్వపరుస్తున్న ఆణిముత్యాలండి ఇవి. మరి ఇలాంటి ఆణిముత్యాలు ముందు తీసుకురావాలంటే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గుడిగంట్ల TV9 యూట్యూబ్ ఛానల్, సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్జీ. బాయ్.